ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీరామకృష్ణ కథామృతం 2వ భాగం. బిల్వమంగళుడు యోగి. భగవంతుడితో మనస్సు యోగం చెందినప్పుడు ఆయన్ను అతి సమీపంగా చూడవచ్చు, హృదయ మధ్యంలో చూడవచ్చు. కానీ ఒక ముఖ్య విషయం, ఈ యోగం ఎంత గాఢతరం అవుతుందో అంతగా మనస్సు బాహ్య వస్తువుల నుండి వైదొలుగుతుంది. భక్తిమాలలో బిల్వమంగళుడి కథ ఉండి అతడు ఒక వేశ్య వద్దకు వెళ్తూ ఉండేవాడు. ఒకరోజు రాత్రి వెళ్ళేసరికి చాలా ఆలస్యమైంది. ఆ రోజు ఇంట్లో తల్లిదండ్రుల శ్రాద్ధకర్మ చేసినందున ఆలస్యమైంది. వేశ్య కోసం శ్రాద్ధ భోజనాన్ని చేతిలో పట్టుకుని వెళ్తున్నాడు. అతడి మనస్సంతా ఆ వేశ్య మీదనే నిమగ్నమై ఉంది. ఎలా వెళ్తున్నాడో, దేని మీద అడుగులు వేస్తున్నాడో కూడా అతడికి ఎరుగలేదు. దారిలో ఒక యోగి కళ్ళు మూసుకుని భగవంతుణ్ణి ధ్యానిస్తున్నాడు. బిల్వమంగళుడు ఆయన్ను తొక్కుకుంటూ వెళ్ళాడు. యోగి కోపంతో, కళ్ళు కనిపించడం లేదా? నేను భగవంతుణ్ణి ధ్యానిస్తున్నాను, నువ్వు నన్ను తొక్కుతూ వెళ్ళావా అని అరిచాడు. అందుకు బిల్వమంగళుడు ఇలా అన్నాడు: స్వామి, నన్ను మన్నించండి, కానీ మిమ్మల్ని ఒక విషయం అడగాలి. వేశ్యని గురించి ఆలోచిస్తుండడం వల్ల నాకు స్పృహ లేకపోయింది. మరి మీరు భగవంతుడి గురించి ఆలోచిస్తూ కూడా మీకు బాహ్య ప్రపంచపు స్పృహ ఉందే, ఇదేం ధ్యానం? చివరికి బిల్వమంగళుడు సంసారం వదిలిపెట్టి కేవలం భగవదారాధనకై వెళ్ళిపోయాడు. వెళ్లే ముందు అతడు వేశ్యతో ఇలా అన్నాడు: నువ్వు నా గురువ్వి, భగవంతుణ్ణి ఎలా ప్రేమించాలో నువ్వు నాకు నేర్పావు. వేశ్యను అమ్మా అని సంబోధిస్తూ అతడు ఆమెను వదిలిపెట్టేశాడు. డాక్టర్. స్త్రీలను తల్లిలా ఉపాసించడం తాంత్రికోపాసన. లోకశిక్షణకు సంసారి అనధికారి. రాజు భాగవత పండితుడి కథ. శ్రీరామకృష్ణులు. ఒక కథ విను. ఒక రాజు ఉండేవాడు. ప్రతిరోజు అతడు ఒక పండితుడి వద్ద భాగవతం చదివించుకుని వినేవాడు. ప్రతిరోజు భాగవతం చదవడం పూర్తయ్యాక పండితుడు రాజును, రాజా, నేను చెప్పింది అర్థమైందా అని అడిగేవాడు. అందుకు రాజు కూడా ప్రతిరోజు పండితుల వారు ముందుగా మీరు అర్థం చేసుకోండి అనేవాడు. పండితుడు రోజు ఇంటికి వెళ్ళి ఇలా తలపోసేవాడు: రాజుగారు అనునిత్యం అలా ఎందుకు అంటున్నారు? నేను రోజు ఇంత విపులంగా అర్థం చెబుతున్నాను, కానీ ఆయన మాత్రం ముందుగా మీరు అర్థం చేసుకోండి అని ఎందుకు అంటున్నారు? పండితుడు సాధనానుష్ఠానాలు చేసే వ్యక్తి. కొన్ని రోజుల తర్వాత భగవంతుడే సత్యం, ఇల్లు, కుటుంబం, సంపద, బంధువులు, పేరు ప్రతిష్టలు సర్వస్వం మిథ్యేనని అతడికి బోధపడింది. సంసారంలో సమస్తం మిథ్యే అన్న బోధ కలగడంతో అతడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్లే ముందు ఒక వ్యక్తితో రాజుగారు, ఇప్పుడు నేను అర్థం చేసుకున్నాను అని కబురు పంపాడు. అత్యుత్తమ భాగవత పండితుడు. మరో కథ విను. ఒక వ్యక్తి తనకు అనునిత్యం భాగవతం చదివి వినిపించగల పండితుడి కోసం వెతుకుతూ ఉండేవాడు. కానీ అలాంటి పండితుడు దొరకలేదు. అతడు అలా ఎంతగానో వెదికాక మరో వ్యక్తి వచ్చి, మహాశయ, ఒక అత్యుత్తమ భాగవత పండితుడు దొరికాడండి అన్నాడు. మొదటి వ్యక్తి చాలా మంచిది, ఆయన్ను తోడ్కొనిరా అన్నాడు. రెండవ వ్యక్తి ఇలా అన్నాడు: అంతా బాగానే ఉంది, కానీ ఒక చిన్న ఇబ్బంది వచ్చింది. ఆ పండితుడికి కొన్ని నాగళ్ళు, కొన్ని ఎద్దులు ఉన్నాయి. వాటితోనే ఆయన రోజంతా తలమునకలై ఉంటాడు. ఆయనకు తన సేద్యం పనులు చూడవలసి ఉంటుంది. కాస్తైనా తీరుబడి లేదు. అప్పుడు భాగవత పండితుడి అవసరం ఉన్న మొదటి వ్యక్తి ఇలా అన్నాడు: తమ్ముడు, నాగళ్ళు ఎద్దులతో సతమతమయ్యే భాగవత పండితుడు నాకు అక్కర్లేదు. నాకు కావలసింది తీరుబడిగా కూర్చొని శ్రీహరి కథలను వినిపించే పండితుడు. డాక్టర్తో అర్థమైందా? డాక్టరు మారు మాట్లాడలేదు. వివేక వైరాగ్యాలు గీత సారం. శ్రీరామకృష్ణులు. నిజం చెప్పమంటావా? కేవలం పాండిత్యం వల్ల ఏం ఉరుగుతుంది? పండితులకు ఎన్నో విషయాలు తెలుసు. వారు వేదాలు, పురాణాలు, తంత్రాలు అన్నీ శ్రవణం చేస్తూ ఉంటారు. కానీ బొట్టి పాండిత్యం వల్ల ఏమిటి ప్రయోజనం? కావలసింది వివేక వైరాగ్యాలు. వివేక వైరాగ్యాలు ఉన్నప్పుడే ఆ వ్యక్తి పలుకులు వినవచ్చు. కానీ సంసారాన్నే సార పదార్థంగా భావించే వ్యక్తి పలుకులను వినడం వల్ల ఏమిటి ప్రయోజనం? గీత నేర్పే పాఠం ఏమిటో తెలుసా? గీత అంటే ఏమవుతుందో అదే. గీత అంటూ ఉంటే క్రమంగా అది తాగి అయిపోతుంది. సంసారం పట్ల, కామినీ కాంచనాల పట్ల ఆసక్తిని త్యజించివేసి తన అనురాగాన్నంతా 100 భగవంతుడికి సమర్పించిన వాడే గీత మర్మాన్ని అర్థం చేసుకున్నవాడు. గీతను పూర్తిగా చదవాల్సిన అవసరం లేదు. త్యాగి అయిపోయినట్లయితే ఆ పుస్తకం చదవడంలోని ఉద్దేశం నెరవేరినట్లే. డాక్టర్. గీతాను తిప్పితే తాగి అవుతుంది. దానికి యావత్తు చేర్చినప్పుడే కదా అది త్యాగి అయ్యేది. యావత్తు చేర్చకున్నా పర్వాలేదు.
శ్రీరామకృష్ణులు పానిహాటి మహోత్సవానికి వెళ్ళినప్పుడు నవద్వీప్ గోస్వామికి ఇలాగే గీతలోని గూఢార్థాన్ని చెప్పారు. అక్కడ ఉన్నవారిలో ఒకరు యావత్తు చేర్చాలి కదా అన్నప్పుడు నవద్వీప్ గోస్వామి థగ్ ధాతువు ఘ జ్ఞతో తాగ్ అవుతుంది. దానికి ఇన్ అనే ప్రత్యయం చేర్చినప్పుడు తాగి అవుతుంది. తాగి అన్న త్యాగి అన్న అర్థం ఒకటే. డాక్టర్: ఒక వ్యక్తి నాకు రాధా అర్థాన్ని వివరించాడు. రాధా అర్థం ఏమిటో తెలుసా? పదాన్ని తిప్పి వల్లించు, అప్పుడు అది ధార అవుతుంది. అందరూ నవ్వారు. ఇవాళ ధారాతోనే చలిద్దాం అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు. శ్రీరామకృష్ణులతో డాక్టర్ సర్కార్ గురించి మా శ్రీరామకృష్ణుల వద్ద కూర్చుని డాక్టర్ సర్కార్ ఇంట్లో ఆయనతో జరిగిన సంభాషణను తిరిగి చెబుతున్నాడు. మా శ్రీరామకృష్ణులతో బంగారు రంగు చేపలకు ఏలక తొక్కలు, పిచుకలకు మైదా ఉండలు వేస్తూ డాక్టర్ నాతో ఇలా అన్నాడు: నువ్వు ఈ సంగతి గమనించావా? చేపలు ఏలుక తొక్కలు చూడలేదు కాబట్టి వెళ్ళిపోయాయి. ప్రథమంగా మనకు కావలసింది జ్ఞానం, తర్వాత భక్తి. ఆ పిచుకలను చూశావు కదా? నేను మైదా ఉండలు విసిరినప్పుడు అవి ఎగిరిపోయాయి. వాటికి జ్ఞానం లేదు, కనుకనే భక్తి కూడా లేదు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, అక్కడ జ్ఞానం అంటే అర్థం ఐహిక జ్ఞానం, అంటే సైన్స్ జ్ఞానం. మా ఆయన ఇంకా ఇలా అన్నాడు: చైతన్యుల్లో లేక బుద్ధుడో చెప్పినంత మాత్రాన నేను నమ్మేయాలా? అది మంచిది కాదు. ఆయనకు మనవడు పుట్టాడని చెప్పాడు. తన కోడలు గురించి చాలా ప్రశంసిస్తూ మాట్లాడాడు. ఆమె ఇంట్లో ఎక్కడా కానరాదు. ఎంతటి అణకువ, ఎంతటి సౌశీల్యం అన్నాడు శ్రీరామకృష్ణులు. అతడు ఇక్కడ అనగా శ్రీరామకృష్ణుల విషయాల గురించి ఆలోచిస్తున్నాడు. అతడి విశ్వాసం కూడా ఇనుమడిస్తోంది. ఒక్కసారిగా అహంకారాన్ని త్యజించడం సాధ్యమయ్యే పనేనా? అంతటి విద్యావంతుడు, పేరు ప్రతిష్టలు ఉన్నవాడు, ఐశ్వర్యవంతుడు కూడా అయినప్పటికీ నా మాటల పట్ల అగౌరవం లేదు. పంచమ పరిచ్ఛేదం. శ్రీరామకృష్ణులు మా సమయం సాయంత్రం 5 గంటలు అవుతోంది. భక్తులు గదిలో మౌనంగా కూర్చుని ఉన్నారు. వారిలో పలువురు బయటి వ్యక్తులు కూడా ఉన్నారు. శ్రీరామకృష్ణులను చూడడానికి వచ్చారు. మా ఆయనకు సమీపంలో కూర్చుని ఉన్నాడు. ఆయన ఆదేశం మేరకు మా ఆయనకు జుబ్బా తొడిగించాడు. శ్రీరామకృష్ణులు మాతో: ప్రస్తుతం నాకు ఎక్కువగా ధ్యానం చేయవలసిన అవసరం లేదు. ఒక్కసారిగా అఖండ బ్రహ్మం యొక్క చైతన్యం కలుగుతోంది. ప్రస్తుతం నిరంతరాయంగా ఆ దర్శనం కలుగుతూ ఉంది. మా ఏమీ పలుకలేదు. గదంతా నిశ్శబ్దంగా ఉంది. శ్రీరామకృష్ణులు మాతో: అది సరే, వీరందరూ ఇక్కడ ఉలుకు పలుకు లేకుండా కూర్చుని ఉన్నారే, వీరి దృష్టి అంతా నా మీదనే కేంద్రీకృతమై ఉంది. మాటలు లేవు, పాటలు లేవు. వీరు నాలో ఏం చూస్తున్నారు? మా అయ్యా, వీరందరూ మీ వచనాలు అనేకం ఇదివరకే విని ఉన్నారు. ప్రపంచంలో ఎన్నడూ చూడని, ఇక మీదట చూడజాలని ఇట్టి మహాపురుషుణ్ణి ప్రస్తుతం వీరు చూస్తున్నారు. సదానందమయుడు, శిశు స్వభావి, నిరహంకారి, భగవత్ ప్రేమామృత పానోన్మత్తుడైన దుర్లభమూర్తిని మైమరిచి ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఒకసారి మీరు ఈశాన్ ఇంటికి వెళ్ళినప్పుడు అటూ ఇటూ పచార్లు చేస్తున్నారు. అప్పుడు మేము కూడా అక్కడే ఉన్నాము. ఒక అపరిచిత వ్యక్తి నా వద్దకు వచ్చి ఇట్టి సదానంద పురుషుణ్ణి, ఆనందమయుణ్ణి ఇంతవరకు చూసింది లేదు అన్నాడు. మళ్ళీ గదిలో నిశ్శబ్దం నెలకొంది. మా కూడా మౌనంగా ఉన్నాడు. కాసేపటి తర్వాత శ్రీరామకృష్ణులు మాతో మృదుల స్వరంలో మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణులు: అది సరే కానీ డాక్టర్లో ఏమైనా మార్పు కలుగుతోందా? ఇక్కడి మాటలపైన శ్రద్ధ జనిస్తోందా? మా సారవంతమైన విత్తనం నాటాక అది నశించదు, సకాలంలో మొలకెత్తుతుంది. ఆనాడు మీరు చెప్పిన మాట జ్ఞప్తికి వచ్చి నవ్వు వస్తోంది. శ్రీరామకృష్ణులు: ఏ మాట? మా ఎప్పుడు చూసినా యదు మల్లిక్ అన్యమనస్కుడై ఉంటాడు. భోజనం చేసేటప్పుడు కూరలో ఉప్పు వేసిందో లేదో కూడా అతడికి తెలియరాదు. పక్కనున్న వ్యక్తి కూరలో ఉప్పు లేదే అనేసరికి వెంటనే యదు అవునవును ఇందులో ఉప్పు లేదు అంటాడు. నేను సర్వదా అన్యమనస్కుడనై ఉంటాను అని డాక్టర్ అనేసరికి అది విషయచింతన కారణంగానే కానీ భగవచ్చింతన కారణంగా కాదు అని మీరు వివరించారు. శ్రీరామకృష్ణులు: ఇక్కడి మాటలను అతడు పట్టించుకోడా? మా ఎందుకు పట్టించుకోడు? కానీ అనేక పనులలో సతమతమై మరిచిపోతూ ఉంటాడు. ఇవాళ కూడా ఆయన ఒక మంచి మాట చెప్పాడు. స్త్రీలను తల్లిగా ఉపాసించడం తాంత్రిక సాధనలలోనిది అన్నాడు శ్రీరామకృష్ణులు. అందుకు నేను ఏమన్నాను? మా
నాగళ్ళు ఎద్దులతో సేద్యం చేస్తూ తీరికలేని భాగవత పండితుడి కథ, పండితుడితో రాజు ముందుగా మీరు అర్థం చేసుకోండి అన్న కథ, ఈ 2 కథలు చెప్పారు. శ్రీరామకృష్ణులు నవ్వారు. అటుపైన మీరు గీత గురించి చెప్పారు. కామినీ కాంచన త్యాగమే గీతాసారం. సర్వసంగ పరిత్యాగం చేయని సంసారి లోకశిక్షణ ఎలా గడపగలడు అని మీరు స్పష్టంగా చెప్పారు. ఇందులోని అంతరార్థాన్ని ఆయన బహుశా సరిగ్గా అర్థం చేసుకున్నట్లు లేదు. తర్వాత ధారాధార అని చెప్పి అక్కడ నుండి తప్పుకున్నాడు. శ్రీరామకృష్ణుల భక్తుల శ్రేయస్సు గురించి ఆలోచిస్తున్నారు. పూర్ణమణీంద్రులు ఇరువురు బాలభక్తులు. పూర్ణుడితో మాట్లాడమని మణీంద్రను అతడి వద్దకు పంపారు. షష్ఠ పరిచ్ఛేదం. రాధాకృష్ణుల తత్వం. సాయంకాలం అయింది. సంజదీపాలు వెలిగించారు. శ్రీరామకృష్ణులు అంతర్ముఖులై ఉన్నారు. భక్తులు కూడా ధ్యానంలో ఉన్నారు. కాసేపటి తర్వాత నరేంద్రుడు తన స్నేహితుణ్ణి వెంట పెట్టుకుని గదిలోకి వచ్చాడు. ఇతడు నా స్నేహితుడు, కిరణ్మయి తదితర గ్రంథాలు రాశాడు అని అతన్ని శ్రీరామకృష్ణులకు పరిచయం చేశాడు. ఆ రచయిత శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి కూర్చున్నాడు. నరేంద్రుడు, ఇతడు రాధాకృష్ణుల గురించి కూడా వ్రాశాడు. శ్రీరామకృష్ణులు, రచయితతో ఏం రాశావో కాస్త చెప్పు నాయనా. రచయిత, రాధాకృష్ణులే పరబ్రహ్మం, ఓంకారపు బిందు స్వరూపాలు. వారి నుండే మహావిష్ణువు, ఆయన నుండి శివుడు, దుర్గలు ఉద్భవించారు. శ్రీరామకృష్ణులు, బేష్. నందుడు నిత్యారాధను సందర్శించాడు. బృందావనంలో లీలలు నిర్వర్తించింది ప్రేమరాధ. చంద్రావళి కామరాధ. మొదట కామరాధ, తరువాత ప్రేమరాధ, ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు నిత్యరాధ. ఉల్లిపాయపై పొర ఎరుపు, అటు పిదప ఉన్న పొరలో ఎరుపు రంగు కాస్త తగ్గుతుంది. ఇంకా ఒలిచే కొద్దీ తెలుపు రంగు పొర వస్తుంది. అటుపైన పొరలు ఏమీ ఉండవు. ఇదే నిత్యారాధ స్వభావం. నీతి విచారణ అంతమయ్యేది ఇక్కడే. నిత్య రాధాకృష్ణ, లీల రాధాకృష్ణ అని ఉన్నవి. ఇవి సూర్యుడు, సూర్యరశ్మి లాంటివి. నిత్యం సూర్యుడి లాంటిది, లీల రశ్మి లాంటిది. శుద్ధ భక్తుడు ఒక్కోసారి నిత్యంలో, మరోసారి లీలలో నెలకొని ఉంటాడు. నిత్యం, లీలలు రెండు ఒకే అస్తిత్వానికి చెందినవి అని ఒక్కటే, రెండు కాదు, అనేకమూ కాదు. రచయిత, అయ్యా, బృందావన కృష్ణుడు, మధురా కృష్ణుడు అని రెండుగా ఎందుకు చెబుతారు? శ్రీరామకృష్ణులు, అది గోస్వాముల దృక్పథం. కానీ పశ్చిమ ప్రాంతాల పండితులు అలా అనరు. వారికి కృష్ణుడు ఒక్కడే, రాధ అన్నది లేదు. ద్వారకా కృష్ణుడు కూడా అంతే. రాధాదేవి ప్రసక్తి లేదు. రచయిత, రాధాకృష్ణులే పరబ్రహ్మం. శ్రీరామకృష్ణులు, బేష్. కానీ ఆయనకు అంతా సాధ్యమే. నిరాకారుడు ఆయనే, సాకారుడు కూడా ఆయనే. స్వరాట్ విరాట్లకు రెండూ ఆయనే. బ్రహ్మము ఆయనే, శక్తి కూడా ఆయనే. ఆయనకు అంతం లేదు. ఆయనకు అసాధ్యం అంటూ ఏదీ లేదు. గ్రద్ద ఎంత ఎత్తు ఎగిరినా అది ఆకాశాన్ని తాకలేదు. బ్రహ్మం అన్నది ఎలా ఉంటుంది అని ప్రశ్నిస్తే దానిని మాటల ద్వారా చెప్పలేము అని మాత్రమే చెప్పగలను. బ్రహ్మాన్ని సాక్షాత్కరించుకున్నప్పుడు కూడా దాన్ని వర్ణించలేము. నెయ్యి అన్నది ఎలా ఉంటుంది అని ఎవరైనా అడిగితే నువ్వు ఏమని చెబుతావు? నెయ్యిలా ఉంటుందనే కదా. బ్రహ్మానికి పోలిక బ్రహ్మమే, వేరే ఏమీ లేదు. సప్తమ పరిచ్ఛేదం. శ్రీరామకృష్ణులు హరివల్లభ్. శనివారం అక్టోబర్ 31, 1885. హరివల్లభ్ బోసు బలరాం బోసు దాయాది శ్రీరామకృష్ణులను దర్శింప వచ్చాడు. సగౌరవంగా నమస్కారం చేశాడు. హరివల్లభ్ కటక్ న్యాయస్థానంలో ప్రభుత్వ న్యాయవాది. బలరాం తరచూ శ్రీరామకృష్ణులను దర్శించడం, ముఖ్యంగా కుటుంబ స్త్రీలతో పాటు వెళ్లడం హరివల్లభ్కు రుచించలేదు. ఆ విషయమై బలరాం ఆయనతో ఇలా అన్నాడు, మీరు ఒకసారి వచ్చి శ్రీరామకృష్ణులను దర్శించండి, తరువాత మీరు ఏం చెబుతారో మీ ఇష్టం. ప్రస్తుతం హరివల్లభ్, శ్రీరామకృష్ణులు ఇద్దరు సంభాషించుకోసాగారు. శ్రీరామకృష్ణులు, ఈ రోగం ఎలా నయమవుతుందో చెబుతారా? ఇంతకు ఇది నయమయ్యేదే అంటారా? హరివల్లభ్, మహాశయ, ఆ విషయం నాకంటే బాగా డాక్టర్లు చెప్పగలరు. శ్రీరామకృష్ణులు, స్త్రీలు నా పాదధూళిని స్వీకరించేటప్పుడు వారు లోపల ఉన్న భగవంతునికి నమస్కరిస్తున్నారని భావిస్తాను. ఇదే నా వైఖరి. హరివల్లభ్, మీరు సాధువులు, అందరూ మీకు ప్రణామం చెయ్యాలి. ఇందులో తప్పేముంది? శ్రీరామకృష్ణులు, ధ్రువుడు, ప్రహ్లాదుడు, నారదుడు, కపిలుడు మొదలైన వారి గురించి మీరు అలా అనవచ్చు. కానీ నేనెవర్ని? మీరు దయచేసి మళ్ళీ రండి. హరివల్లభ్,
తప్పక వస్తాను. ఎందుకంటే మీరు నన్ను ఆకర్షిస్తున్నారు. మీరు మళ్ళీ నాకు చెప్పే అవసరం లేదు. హరివల్లభ్ బయలుదేరనున్నాడు. శ్రీరామకృష్ణులకు నమస్కారం చేసి ఆయన పాదాలకు మొక్కబోయాడు. కానీ శ్రీరామకృష్ణులు తమ పాదాలను పక్కకు తీసుకున్నారు. హరివల్లభ్ మాత్రం వదల్లేదు. శ్రీరామకృష్ణులు వారిస్తున్నా వినకుండా పట్టుపట్టి ఆయన పాదధూళి స్వీకరించాడు. హరివల్లభ్ లేచి నిలబడేసరికి శ్రీరామకృష్ణులు కూడా గౌరవ సూచకంగా లేచి నిలబడ్డారు. హరివల్లభ్తో ఇలా అన్నారు. బలరాం ఇంటికి వెళ్ళడం లేదని అతడు ఎంతో విచారిస్తూ ఉంటాడు. ఒకరోజు అక్కడకు వచ్చి మిమ్మల్నందరినీ చూద్దామని అనుకుంటున్నాను. కానీ మీరు బలరాంతో ఈయన్ను ఇక్కడకు ఎవరు రమ్మన్నారు అని అడుగుతారేమోనని భయం వేస్తుంది. హరివల్లభ్, ఇలాంటి మాటలన్నీ మీకు ఎవరు చెప్పారండి? మీరు మనస్సులో అలాంటి ఆలోచనలు రానివ్వనే వద్దు. హరివల్లభ్ వెళ్ళిపోయాడు. శ్రీరామకృష్ణులు మాతో ఈయన భక్తిపరుడు, లేకుంటే నేను వద్దని వారిస్తున్నా వినకుండా పాదధూళి ఎందుకు తీసుకుంటాడు? ఒకరోజు భావావస్థలో డాక్టర్తో పాటు మరో వ్యక్తిని కూడా చూశానని చెప్పాను కదా, ఈయనే ఆ మరో వ్యక్తి. అందుకే వచ్చాడు చూడు. అవునండి, ఈయన భక్తుడు అనడంలో అనుమానానికి తావులేదు. శ్రీరామకృష్ణులు ఎంత సరళ స్వభావం. డాక్టర్ ఇంటికి వెళ్ళి మా శ్రీరామకృష్ణ పరిస్థితిని తెలియపరిచాడు. శ్రీరామకృష్ణులు, మహిమాచరణ్ మొదలైన వారి గురించి డాక్టర్ మాతో మాట్లాడసాగాడు. డాక్టర్, తను తెస్తానన్న పుస్తకం మహిమాచరణ్ తీసుకురాలేదే, మరిచిపోయానని చెప్పాడతడు. అది సంభవమే. నాకు కూడా మతిమరుపు ఉంది. ఆయన బాగా చదివిన వ్యక్తి. డాక్టర్, మరైతే ఇలాంటి దుస్థితిలో ఎందుకు ఉన్నాడు? శ్రీరామకృష్ణుల గురించి చెబుతూ డాక్టర్ కేవలం భక్తి ఉంటే ఏమిటి ప్రయోజనం, జ్ఞానం కూడా ఉండాలి అన్నాడు. ఎందుకు? జ్ఞానం తర్వాత భక్తి జనిస్తుందని ఆయన చెబుతూ ఉంటారు. కానీ ఆయన చెప్పే భక్తి జ్ఞానాలు మీరు చెప్పే భక్తి జ్ఞానాలలో తేడా ఉంది. జ్ఞానం తర్వాత భక్తి జనిస్తుందని ఆయన చెప్పినప్పుడు దానికి అర్థం తత్వజ్ఞానం తర్వాత భక్తి, బ్రహ్మజ్ఞానం తరువాత భక్తి, భగవత్ సాక్షాత్కారం తర్వాత భక్తి అనే. మీరు చెప్పే జ్ఞానం సైన్సు జ్ఞానం, ఇంద్రియాల ద్వారా ప్రాప్తించే జ్ఞానం. ఆయన చెప్పే జ్ఞానాన్ని ఇంద్రియాల ద్వారా నిర్ధారించలేము, తత్వజ్ఞానాన్ని ఇంద్రియాల ద్వారా నిశ్చయించలేము. కానీ మీరు చెప్పే సైన్సు జ్ఞానాన్ని ఇంద్రియాల ద్వారా నిర్ధారించవచ్చు. డాక్టరు ఏమీ బదులు చెప్పకుండా కాసేపు మౌనంగా ఉండిపోయాడు. తర్వాత అవతారవాదం గురించిన ప్రస్తావన తెచ్చాడు. డాక్టర్, ఏమిటి ఈ అవతార సిద్ధాంతం? ఇతరుల పాదధూళిని స్వీకరించడం ఏమిటి? ప్రయోగశాలలో ప్రయోగాలు చేసేటప్పుడు భగవంతుడి అద్భుత సృష్టి గురించి ఆలోచిస్తూ భావపారవశ్యత చెందుతూ ఉంటానని మీరే చెబుతూ ఉంటారు కదా. పైగా మనిషి గురించి ఆలోచించినప్పుడు కూడా మీరు అదే భావాన్ని పొందుతూ ఉంటారు. మరి అలాంటప్పుడు భగవంతుడి ఎదుట మనం ఎందుకు తలవంచకూడదు? భగవంతుడు మనిషి హృదయంలో వసిస్తున్నాడు. హిందూ మతం ప్రకారం భగవంతుడు సర్వభూతాల్లోనూ విరాజిల్లుతూ ఉన్నాడు. మీరు ఈ విషయమై ఎక్కువగా చదివినట్లు లేదు. సర్వభూతాలలోనూ భగవంతుడు వసిస్తున్నప్పుడు మనిషికి ప్రణామం చేయడంలో ఏమిటి తప్పు? మిగతా వాటితో పోలిస్తే కొన్నిటిలో భగవంతుడి అభివ్యక్తీకరణ అధికంగా ఉంటుందని శ్రీరామకృష్ణులు చెబుతూ ఉంటారు. ఇతర వస్తువులలో కంటే నీటిలో, అద్దంలో సూర్యుడు అధికంగా ప్రతిబింబించడం లాంటిది ఇది. నీరు సర్వత్రా ఉంది, కానీ నది, జలాశయాలలో అది ఇంకా స్పష్టంగా ఉంది. మనం మొక్కేది భగవంతుడే కానీ మనిషికి కాదు. భగవంతుడే భగవంతుడు, మనిషి భగవంతుడు కాదు. తర్కం ద్వారా భగవంతుణ్ణి తెలుసుకోలేం. అంతా విశ్వాసంపైనే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నేను చెబుతున్నవన్నీ శ్రీరామకృష్ణులు చెప్పిన మాటలే. తాను రచించిన ద ఫిజియోలాజికల్ బేసిస్ ఆఫ్ సైకాలజీ అనే పుస్తకాన్ని డాక్టరు మాకు బహుకరించాడు. మొదటి పేజీలో సోదరుడు మాకు ప్రేమతో డాక్టర్ సర్కార్ అని రాసి ఇచ్చాడు. అష్టమ పరిచ్ఛేదం. శ్రీరామకృష్ణులు యేసుక్రీస్తు. సమయం ఉదయం 11 గంటలు అవుతోంది. శ్రీరామకృష్ణులు తమ గదిలో భక్తులతో పాటు కూర్చొని ఉన్నారు. మిశ్రా అనే క్రైస్తవ భక్తునితో ఆయన సంభాషిస్తూ ఉన్నారు. మిశ్రా ఉత్తర భారతంలో ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించాడు. క్వేకర్ సంప్రదాయానికి చెందినవాడు. వయస్సు 35 సంవత్సరాలు ఉంటుంది. బయటకు ఆంగ్లేయ దుస్తులు ధరించినా అతడు లోపల మటుకు కాషాయ వస్త్రాలు ధరించి ఉంటాడు. అతడి సోదరుడి వివాహం రోజున ఆ సోదరుడితో పాటు మరో సోదరుడు కూడా మరణించాడు. అదే రోజున మిశ్రా సంసారాన్ని త్యజించివేశాడు. మిశ్రా
సకల జీవులలోనూ వెలసింది రాముడే. మిశ్ర కూడా వినేలా శ్రీరామకృష్ణులు చిన్న నరేంద్రుడితో మెల్లగా ఇలా అన్నారు. రాముడు ఒక్కడే, కానీ ఆయన పేర్లు మాత్రం 1000. క్రైస్తవులు గాడ్ అని ఎవరినైతే అంటారో ఆయన్నే హిందువులు రాముడు, కృష్ణుడు, ఈశ్వరుడు మొదలైన పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఒక జలాశయానికి అనేక ఘట్టాల్లో ఉన్నాయి. ఒక ఘట్టం నుండి హిందువులు నీరు తాగుతారు, దాన్ని జలం అంటారు. మరో ఘట్టం నుండి క్రైస్తవులు తాగుతారు, వాటర్ అంటారు. మహమ్మదీయులు మరో ఘట్టం వద్దకు వెళ్తారు, వారు పానీ అంటారు. అదేవిధంగా క్రైస్తవుల గాడ్, మహమ్మదీయుల అల్లా ఒక్కరే. మిశ్ర: యేసుక్రీస్తు మేరీ పుత్రుడు కాడు, ఆయనే స్వయంగా భగవంతుడు. శ్రీరామకృష్ణులను చూపిస్తూ భక్తులతో, ప్రస్తుతం ఈయన మీరు చూస్తున్నట్లే ఉంటారు, మళ్ళీ మరో సమయంలో సాక్షాత్తు భగవంతుడిగా ఉంటారు. మీరు ఈయన్ను గుర్తించలేకపోతున్నారు. నేను ఈయన్ను ఇదివరకే దైవీ దర్శనాలలో చూశాను, ప్రస్తుతం నా ఎదుటే చూస్తున్నాను. ఒక తోటలో ఈయన ఒక ఉన్నతాసనంలో కూర్చుని ఉండడం చూశాను. నేలపైన మరో వ్యక్తి కూర్చుని ఉన్నాడు, కానీ ఆ వ్యక్తి అంతగా పురోగమించలేదు. భగవంతుడికి ఈ దేశంలో 4 ద్వారపాలకులు ఉన్నారు. బొంబాయి ప్రాంతంలో తుకారాం, కాశ్మీర్ ప్రాంతంలో రాబర్ట్ మైకెల్, ఈ ప్రాంతంలో ఈయన, తూర్పు బెంగాల్ ప్రాంతంలో మరో వ్యక్తి ఉన్నారు. శ్రీరామకృష్ణులు: నువ్వేమైనా దర్శనాలు చూస్తూ ఉంటావా? మిశ్ర: అయ్యా, నేను ఇంట్లో ఉన్నప్పుడు కూడా జ్యోతి దర్శనం కలుగుతూ ఉండేది. అటు పిదప యేసుక్రీస్తు దర్శనం కలిగింది. ఆ రూపాన్ని నేను ఎలా వర్ణించగలను? ఆ సౌందర్యం ముందు స్త్రీ సౌందర్యం ఎంత అల్పమైనదని. కాసేపటి తర్వాత మిశ్ర తాను వేసుకున్న కోటు తీసివేసి లోపల ఉన్న కాషాయ కౌపీనాన్ని భక్తులకు చూపించాడు. శ్రీరామకృష్ణులు వసారాలోకి వెళ్లారు. గదిలోకి తిరిగి వస్తూ భక్తులతో, మిశ్ర వీరభంగిమలో నిలబడి ఉండడం చూశాను అన్నారు. ఇలా పలుకుతూ ఆయన సమాధి స్థితి పొందారు. పశ్చిమాభిముఖులై నిలబడి ఉన్నారు. కొద్దిగా బాహ్య చైతన్యంలోకి వచ్చాక మిశ్ర మీదనే దృష్టి నిలిపి నవ్వసాగారు. భావావస్థలోని అతడితో కరచాలనం చేసి నవ్వారు. అతడి చేతులు పుచ్చుకొని, నువ్వు కోరుకున్నది నీకు లభిస్తుంది అన్నారు. మిశ్ర చేతులు జోడించి, ఆ రోజు నుండి నా మనస్సు, ప్రాణం, శరీరం, సర్వస్వం మీకే సమర్పించాను. శ్రీరామకృష్ణులు భావావస్థలోనే చిరునవ్వు నవ్వారు. తర్వాత ఆసనం స్వీకరించారు. తన పూర్వాశ్రమ జీవితాన్ని మిశ్ర భక్తులకు వివరిస్తున్నాడు. వివాహ సమయంలో పైకప్పు కూలిపోవడంతో తన సోదరులిద్దరూ చనిపోయిన ఉదంతాన్ని అతడు భక్తులకు చెబుతున్నాడు. మిశ్ర అవసరాలు చూసుకోమని శ్రీరామకృష్ణులు భక్తులకు చెప్పారు. సమాధి స్థితి, భజనానందం. ఇంతలో డాక్టర్ సర్కార్ వచ్చాడు. ఆయన్ను చూడగానే శ్రీరామకృష్ణులు సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. భావపారవస్యం కొద్దిగా తగ్గిన తర్వాత కారణానందం, తర్వాత సచ్చిదానందం, కారణానికే కారణం అన్నారు. డాక్టర్: అవునండి. శ్రీరామకృష్ణులు: నేను స్పృహలోనే ఉన్నాను. శ్రీరామకృష్ణులు భగవదావేశంలో ఉన్నారని డాక్టర్ అర్థం చేసుకున్నాడు. అందువల్ల అవునండి, మీరు స్పృహలోనే ఉన్నారు అన్నాడు. శ్రీరామకృష్ణులు నవ్వి ఇలా అన్నారు. ఈ పలుకులు విని డాక్టరు దాదాపు భావపారవశ్యుడయ్యాడనే చెప్పవచ్చు. శ్రీరామకృష్ణులు మళ్ళీ ప్రగాఢ ఆధ్యాత్మిక భావంలోకి వెళ్ళి ఆ స్థితిలోనే డాక్టర్ ఒడిలో తమ పాదం మోపారు. కాసేపటి తర్వాత బాహ్య చైతన్యంలోకి వచ్చి తమ పాదాన్ని వెనక్కు తీసుకున్నారు. డాక్టర్తో ఇలా అన్నారు. ఆహా, ఆ రోజు నువ్వు ఎంత చక్కని మాట చెప్పావు. మనమంతా భగవంతుడి ఒడిలో ఉన్నాము. ఆయనకు కాకపోతే మరెవరికి చెప్పుకోవాలి మన కష్టాలు అని. ప్రార్థన అంటూ చెయ్యాలి అనుకుంటే ఆ భగవంతుడినే ప్రార్థిస్తాను. ఇలా మాట్లాడుతూ ఉండగా ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి. మళ్ళీ భావావస్థలోకి వెళ్ళి డాక్టర్తో ఇలా అన్నారు. నువ్వు చాలా పరిశుద్ధుడివి, లేకుంటే నీ ఒడిలో నా పాదం నిలిపి ఉండగలిగేవాడిని కాను. మళ్ళీ ఇలా అన్నారు. రామరసాన్ని చవి చూసిన వాడే శాంతి పొందినవాడు. అసలు విషయం ఏమిటో తెలుసా? ఈ ప్రపంచంలో ఏముందని? ధనం, పేరు, ప్రతిష్టలు, దేహసుఖాలు, వీటిలో మాత్రం ఏముందని? ఓ మనసా, రాముణ్ణి తెలుసుకోని వాడు మరి తెలుసుకున్నది ఏమిటి? శ్రీరామకృష్ణులు ఆధ్యాత్మిక స్థితులు చూసి ఆయన వ్యాధి విషమిస్తుందేమోనని భక్తులు ఆదుర్ద పడసాగారు. ఆయన ఇలా అన్నారు. ఎవరైనా బ్రహ్మానందపు మత్తతలో అన్న పాటలు పాడితే నేను ప్రశాంతంగా ఉంటాను. మరొక గదిలో ఉన్న నరేంద్రుణ్ణి పిలిపించారు. అతడు తన దేవదుర్లభ కంఠంతో పాడసాగాడు. శ్రీరామకృష్ణులు ఆ పాట పరమానందపు ఎరుక సాగరో పరిభాగంబున. నరేంద్రుడు ఆ పాట
పాడసాగాడు. తర్వాత నరేంద్రుడు ఇంకో పాట పాడాడు. డాక్టరు ఈ పాటలను సావధానంగా విన్నాడు. పాటలు పూర్తయ్యాక పరమానందపు ఎరుక సాగరో పరిభాగంబున పాట బాగుంది అన్నాడు. డాక్టర్ ఆనందాన్ని చూసి శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు. ఒక కుమారుడు తన తండ్రితో ఇలా అన్నాడు. తండ్రి, మీరు మద్యాన్ని కొద్దిగా రుచి చూడండి. ఆ తర్వాత మీరు మానివేయమంటే నేను మానివేస్తాను. మద్యం త్రాగాక తండ్రి ఇలా అన్నాడు. నాయనా, కావాలంటే నువ్వు మానుకో, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మానను. డాక్టర్తో పాటు అందరూ నవ్వారు. ఆ రోజు అమ్మ ఇద్దరు వ్యక్తులను చూపించింది. వారిలో ఇతడు అనగా డాక్టర్ ఒకడు. ఇతడికి ఎంతో జ్ఞానం కలగనున్నదని వెల్లడించింది. కానీ అది శుష్క జ్ఞానం. నవ్వుతూ డాక్టర్తో, కానీ నువ్వు రసభరితుడివి కాగలవు. డాక్టరు మౌనంగా ఉండిపోయాడు. నవమ పరిచ్ఛేదం. శ్యాంపుకూర్లో శ్రీరామకృష్ణులు కాళీపూజ పర్వదినం. శుక్రవారం నవంబర్ 6, 1885. నేడు దీపావళి అమావాస్య. వంగదేశంలో నేటి రాత్రి కాళీపూజ చేయడం ఆనవాయితీ. శ్రీరామకృష్ణులు శ్యాంపుకూర్ ఇంట్లో మేడ మీద తమ గదిలో నూతన వస్త్రాలు ధరించి నొసట గంధంతో నిలబడి ఉన్నారు. కలకత్తా నగరంలో టంటన్నియాలోని సిద్ధేశ్వరీదేవి ఆలయానికి వెళ్ళి దేవిని పువ్వులు, కొబ్బరి బోండం, చక్కెర మిఠాయిలతో అర్చించమని మాతో చెప్పి ఉన్నారు ఆయన. ప్రాతకాలాన్ని గంగా స్నానం ఆచరించాక మా దేవికి అర్చన చేశాడు. తర్వాత ప్రసాదం పుచ్చుకొని చెప్పులు లేకుండా కాలినడకన శ్యాంపుకూర్కు వచ్చాడు. శ్రీరామకృష్ణులు కోరడంతో డాక్టర్ సర్కార్ కోసం మా రాంప్రసాద్ కమలాకాంత్ల పాటలు పుస్తకాలు 2 కొని తెచ్చాడు. మా ఇదిగోనండి రాంప్రసాద్ కమలాకాంత్ల పాటల పుస్తకాలు. శ్రీరామకృష్ణులు, ఇలాంటి పాటలు డాక్టరు తలలోకి ఎక్కించు. మా అలాగేనండి. శ్రీరామకృష్ణులు జోళ్లు తొడుక్కొని మాతో పాటు గదిలో పచారులు చేస్తున్నారు. వ్యాధితో బాధపడుతున్నప్పటికీ ఆయన వదనం దివ్యానందంతో వెలిగిపోతోంది. శ్రీరామకృష్ణులు, ఈ పాట కూడా బాగుంది కదూ. ఈ లోకం ఒక భ్రమరూపక చట్రం. మా అవునండి. శ్రీరామకృష్ణులు ఉన్నట్టుండి తుళ్ళిపడ్డారు. జోళ్ళు వదిలిపెట్టి అలాగే నిలబడిపోయారు. ప్రగాఢ సమాధిలోకి వెళ్ళారు. నేడు కాళీపూజ జరుగుతుంది కదా, అందుకేనా ఆయన అలా తరచూ సమాధి స్థితి పొందుతున్నారు. చాలాసేపటి తర్వాత గాఢంగా నిట్టూర్చి అతి కష్టం మీద తమ భావాన్ని నిగ్రహించుకున్నారు. సమయం 10 గంటలు కావస్తోంది. శ్రీరామకృష్ణులు దిండును ఆనుకొని మంచం మీద కూర్చొని ఉన్నారు. భక్తులు ఆయన చుట్టూ కూర్చొని ఉన్నారు. రామ్, రాఖాల్, నిరంజన్, కాళీపదుడు, మా తదితర భక్తులు పలువురు అక్కడ ఉన్నారు. శ్రీరామకృష్ణులు హృదయ్ గురించి మాట్లాడుతున్నారు. శ్రీరామకృష్ణులు హృదయ్ పొలం కోసం ఇప్పటికీ బొబ్బలు పెడుతూనే ఉన్నాడు. దక్షిణేశ్వరంలో ఉన్నప్పుడు ఒకసారి నాతో ఇలా అన్నాడు. నాకు ఒక సాలువా ఇవ్వు, లేకుంటే దావా వేస్తాను. అమ్మ అతన్ని అక్కడ నుండి పక్కకు తప్పించింది. అక్కడకు వచ్చేవారిని అతడు ధనం కోసం పీడించేవాడు. అతడు కనుక ఉన్నట్లయితే వీరందరూ రాగలిగి ఉండేవారే కాదు. అందుకే అమ్మ అతన్ని అక్కడి నుండి తొలగించి వేసింది. గో కూడా అలాగే ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి గొణుగుతూ ఉండేవాడు. కలకత్తాకు నాతో పాటు బండిలో వెళ్ళేటప్పుడు కావాలనే ఆలస్యం చేసేవాడు. బాలభక్తులు ఎవరైనా నా వద్దకు వచ్చినట్లయితే అతడు ఎంతగానో చీకాకు పడిపోయేవాడు. వారిని చూడడానికి నేను కలకత్తా వెళితే వారి గురించి అంతగా చింతించడం ఎందుకు, వారేమైనా సంసారం త్యజిస్తారా అనేవాడు. ఈ కుర్రవాళ్లకు తినుబండారాలు ఏమైనా ఇవ్వాలి అంటే నేను జంకేవాడిని. వాటిని గోకే ఇచ్చి కొన్ని నువ్వు తీసుకుని మిగిలినవి వారికి ఇవ్వు అనేవాడిని. అతడు నాతో ఉండబోడని తెలిసింది. అప్పుడు నేను అమ్మతో, అమ్మ, హృదయ మాదిరే అతన్ని కూడా ఇక్కడి నుండి పూర్తిగా తొలగించవద్దు అన్నాను. అటు పిమ్మట అతడు బృందావనం వెళ్ళబోతున్నాడని విన్నాను. అతడు కనుక నాతోటే ఉంటే ఈ కుర్రవాళ్ళెవరూ వచ్చి ఉండేవారు కాదు. అతడు బృందావనం వెళ్ళిపోయాక ఈ కుర్రవాళ్లందరూ నా వద్దకు తరచూ రాసాగారు. గో వినయంతో, అయ్యా, అలాంటి ఉద్దేశం నాకు ఏ కోసానా ఉండేది కాదు. రామ్, మా గోతో, నీవు నీ మనస్సును ఈయన కంటే ఎక్కువగా అర్థం చేసుకోగలవని అనుకుంటున్నావా? గో మౌనంగా ఉండిపోయాడు. శ్రీరామకృష్ణులు గోతో, నువ్వు ఎందుకు అలా బాధపడుతున్నావు?
నిన్ను నేను తండ్రి బిడ్డను ప్రేమించేదాని కంటే ఎక్కువగా ప్రేమిస్తాను. నువ్విక బాధపడవద్దు. ఇప్పుడు నీకు ఆ భావం లేదులే. కాసేపటి తర్వాత భక్తులు మరో గదిలోకి వెళ్లారు. శ్రీరామకృష్ణులు గోను పిలిపించి, నేను చెప్పిన దానికి నువ్వేమైనా నొచ్చుకున్నావా అని అడిగారు. లేదండి. శ్రీరామకృష్ణులు మాతో ఇలా అన్నారు. ఇవాళ కాళీ పూజ కదా, పూజ కొరకు ఏమైనా ఏర్పాట్లు చేయడం మంచిది. ఈ విషయమై వారితో అనగా భక్తులతో మాట్లాడు. మా భక్తుల వద్దకు వెళ్ళి శ్రీరామకృష్ణుల ఇచ్చను తెలియజేశాడు. కాళీపదుడు మొదలైన వారు వెంటనే పూజా ద్రవ్యాలు సమకూర్చడంలో నిమగ్నమైపోయారు. మధ్యాహ్నం 2 గంటలకు డాక్టర్ సర్కార్ అధ్యాపకుడైన నీలమణిని వెంట పెట్టుకుని వచ్చాడు. శ్రీరామకృష్ణుల పరిస్థితిని విచారించిన పిదప డాక్టర్ ఔషధం ఇచ్చాడు. శ్రీరామకృష్ణులు డాక్టర్తో, నీకోసం ఈ పుస్తకాలు తెప్పించాను అన్నారు. మా డాక్టర్కు ఆ 2 పుస్తకాలు ఇచ్చాడు. డాక్టరు ఆ పాటలు వినగోరాడు. శ్రీరామకృష్ణుల ఆదేశం మేరకు మరో భక్తుడు కలిసి పాడారు. డాక్టర్ గిరీష్తో ఇలా అన్నాడు. బుద్ధ చరిత్రలో నువ్వు రాసిన ఆ వీణపాట చాలా బాగుంది. శ్రీరామకృష్ణులు సైగ చేసేసరికి గిరీష్, కాళీపదుడు ఇద్దరూ కలిసి పాడసాగారు. పాటలు వింటూ ఉండగా మణీంద్ర, లాటూలకు భావావేశం కలిగింది. లాటూ, నిరంజన్ పక్కన కూర్చుని ఉన్నాడు. గానం పూర్తయ్యాక శ్రీరామకృష్ణులు డాక్టర్తో మాట్లాడసాగారు. నిన్నటి రోజు డాక్టర్ ప్రతాప్ మజుందార్ శ్రీరామకృష్ణులకు నక్స్ వోమికా అనే ఔషధం ఇచ్చాడు. అది విని డాక్టర్కు కోపం వచ్చింది. డాక్టర్, ఈయనకు నక్స్ వోమికా ఇవ్వడమా? నేను చచ్చాననుకున్నారా? శ్రీరామకృష్ణులు నవ్వుతూ, నువ్వెందుకు చావాలి? అలా అనవద్దు. నీ అవిద్య చావనివ్వు. డాక్టర్, నాకు అవిద్య అన్నది ఎన్నడూ లేనే లేదు. అవిద్య అంటే డాక్టరు ఉంపుడుగత్తె అని తప్పుగా అర్థం చేసుకున్నాడు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, అది కాదు నేను చెప్పేది. సన్యాసి విషయంలో అవిద్య అనే తల్లి చనిపోయి వివేకం అనే సంతానం జనిస్తుంది. అవిద్య తల్లి చనిపోయినందున అశౌచం అవుతుంది. అందుకని సన్యాసిని తాకరాదు అంటారు. ఇంతలో హరివల్లభ్ వచ్చాడు. మిమ్మల్ని చూడగానే ఆనందం వేస్తుంది అన్నారు శ్రీరామకృష్ణులు. హరివల్లభ్ ఎంతో వినయశాలి. చాప మీద కూర్చోక కటిక నేలపైనే కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులకు విసనకర్రతో వీయసాగాడు. ఆయన కటక్లో ప్రముఖ న్యాయవాది. అధ్యాపకుడు నీలమణి ఆయనకు సమీపంలో కూర్చున్నాడు. నీలమణి నొచ్చుకుంటాడేమోననే ఉద్దేశంతో శ్రీరామకృష్ణులు ఆయన వంక చూస్తూ, ఆహా, ఇవాళ ఎంత సుదినం, మీరందరూ వచ్చారు అన్నారు. కాసేపటి తర్వాత డాక్టరు, నీలమణి వెళ్ళిపోయారు. హరివల్లభ్ కూడా నేను మళ్ళీ వస్తానండి అని చెప్పి సెలవు తీసుకున్నాడు. దశమ పరిచ్ఛేదం. శ్రీరామకృష్ణులకు జగజ్జనని పూజ. సమయం రాత్రి 7 గంటలు కావస్తోంది. 2వ అంతస్తులో ఉన్న శ్రీరామకృష్ణుల గదిలోనే భక్తులు కాళీ పూజకు ఏర్పాట్లు చేశారు. పలు రకాల పువ్వులు, చందనం, బిల్వపత్రాలు, పాయసం, పలు రకాల మిఠాయిలు శ్రీరామకృష్ణుల ఎదుట అమర్చారు. భక్తజన పరివేష్టితులై పరమహంస శ్రీరామకృష్ణులు ఆసీనులయ్యారు. శరత్, శశి, రామ్, గిరీష్, చునీలాల్, మా, రాకాల్, నిరంజన్, చిన్న నరేంద్రుడు మొదలైన వారు అక్కడ ఉన్నారు. సాంబ్రాణి తీసుకురమ్మని శ్రీరామకృష్ణులు ఒక భక్తుడితో చెప్పారు. కాసేపటి తర్వాత ఆయన పూజా ద్రవ్యాలన్నీ జగజ్జననికి సమర్పించారు. మా ఆయనకు దగ్గరగా కూర్చొని ఉన్నాడు. మా వంక చూస్తూ శ్రీరామకృష్ణులు భక్తులతో, అందరూ కాసేపు ధ్యానించండి అన్నారు. భక్తులందరూ ధ్యానం చేయసాగారు. కాసేపటి తర్వాత గిరీష్ లేచి శ్రీరామకృష్ణుల పాదాల వద్ద పువ్వులమాలను సమర్పించాడు. మా కూడా గంధ పుష్పాలను వసగాడు. రాకాల్, రామ్ తదితర భక్తులు అతన్ని అనుసరించారు. శ్రీరామకృష్ణుల పాదాల వద్ద నిరంజన్ పువ్వులు సమర్పించి, బ్రహ్మమయ్యి బ్రహ్మమయ్యి అంటూ ఆయన పాదాలకు శిరస్సు మోకరించి సాష్టాంగ ప్రణామం చేశాడు. భక్తులందరూ కూడా జైమా అంటూ నినాదాలు చేశారు. చూస్తూ ఉండగానే శ్రీరామకృష్ణులు సమాధి స్థితిని పొందారు. ఆయనలో అద్భుతమైన రూపాంతరాన్ని భక్తులు దర్శిస్తున్నారు. ఆయన ముఖమండలం ఉజ్వల జ్యోతిలా ప్రకాశిస్తోంది. వరాభయ హస్తాలతో ఉత్తరాభిముఖులై కూర్చొని ఉన్నారు. దేహం నిశ్చలం, బాహ్య చైతన్యం శూన్యం. సాక్షాత్తు జగజ్జననియే ఆయనలో ఆవిర్భవించినట్లు భక్తులకు తోస్తోంది. కోరిన వరాలన్నింటినీ అనుగ్రహిస్తూ అభయప్రదానం చేసే మూర్తిభవించిన జగజ్జననిలా తోస్తున్న ఆ అద్భుతమూర్తిని భక్తులందరూ తనివి తీరా నోట మాట రాక దర్శిస్తున్నారు. వారి హృదయాలు పరమానందంతో నిండిపోయాయి. భక్తులు స్తోత్రపఠనం చేయసాగారు.
పాటలు కొనసాగాయి. ఆనంద సాగరంలో ఉవ్వెత్తున కెరటాలు చెలరేగుతున్నాయి. భక్తులు 2 గంటల సేపు పాటలు పాడారు. గిరీష్ పాడసాగాడు. పిదప బీహారీ పాడాడు. తర్వాత మా ఇతర భక్తులతో కలిసి పాడాడు. శ్రీరామకృష్ణులు క్రమంగా బాహ్య చైతన్యంలోకి వచ్చారు. ఆయన భక్తులను మాతా శ్యామ మంగళనామ అనే పాటను పాడమన్నారు. భక్తులు పాడారు. భక్తులు ఈ పాట పాడిన తర్వాత శ్రీరామకృష్ణులు వారిని అదిగో అల్లదిగో అమ్మదిగో చూడదిగో అనే పాట పాడమన్నారు. భక్తులు పాడారు. భక్తుల ఆనందం కోసం శ్రీరామకృష్ణులు కొద్దిగా పాయసం రుచి చూశారు. కానీ లిప్తలోనే మళ్ళీ సమాధిగతులయ్యారు. కాసేపటి తర్వాత భక్తులందరూ ఆయనకు ప్రణమిల్లి ఆ ప్రసాదాన్ని పుచ్చుకున్నారు. అతిథుల గదిలోకి వెళ్ళి ఆ ప్రసాదాన్ని అమిత శ్రద్ధాభక్తులతో పూజించారు. రాత్రి 9 గంటలు కావస్తోంది. శ్రీరామకృష్ణులు భక్తులను నరేంద్రుడి ఇంట్లో కాళీ పూజను చూడడానికి వెళ్ళమని చెప్పారు. సురేంద్రుడి ఇంట్లో కాళీ పూజను చూడడానికి వెళ్ళమని చెప్పారు. భక్తులు సిమ్లా వీధిలో ఉన్న సురేంద్రుడి ఇంటికి వెళ్లారు. సురేంద్రుడు ఆదరాభిమానాలతో వారికి స్వాగతం పలికి 2వ అంతస్తులో ఉన్న అతిథుల గదిలో ఆసీనులను చేశాడు. ఇల్లంతా పండుగ సందడితో నిండి ఉంది. పాటలతో సంగీతంతో అదొక ఆనందపు సంతలా తోస్తోంది. సురేంద్రుడి ఇంట్లో విందు భోజనం ఆరగించాక భక్తులందరూ తమ ఇళ్లకు బయలుదేరేసరికి రాత్రి చాలా పొద్దుపోయింది. ఇది 48వ అధ్యాయం సంపూర్ణం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః.